అందరికీ ఆయుర్వేద శుభోదయం. ఇంటికి దీపం ఇల్లాలు అనేటువంటి ఈ శీర్షికలో ఈనాడు మా ప్రియమైన కుమార్తెలు, మా మేనకోడళ్ళు 100కి దాదాపు 90 మందికి పైగా అనుభవిస్తూ ఉన్న బట్టంటు రోగాలను సమూలముగా ఎలా నిర్మూలించాలో, మా బిడ్డల సౌఖ్యము కోసం, శాంతియుతమైన చక్కని జీవనము కోసం ఈ మంచి బహుమానాన్ని ఈరోజు మా బిడ్డలకు అందిస్తూ ఉన్నాం. దాదాపుగా 90-99% వరకు కూడా ఆడబిడ్డలలో ఇవాళ బట్టంటు రోగాలు ప్రబలిపోయినాయి. సహజముగా బహిష్టు సమయానికి 4-5 రోజుల ముందు కొద్దిగా తెలుపు కనపడవచ్చు, అది కూడా అతి కొద్ది మంది అనారోగ్యవంతుల్లోనే. కానీ ఇవాళ నెల పొడవునా మొత్తము ఎప్పుడు తెల్ల బట్ట అవుతూ, లేదా ఎర్ర బట్ట అవుతూ, లేదా నల్ల బట్ట, లేదా పచ్చ బట్ట అవుతూ, ఇలా అనేక రకాల బట్టంటు వ్యాధులతో మా ప్రియమైన బిడ్డలు పిక్కలు లాగుతూ, తొడలు లాగుతూ, నడుములు గుంజుకుపోతూ, ఆహారము జీర్ణముగాక, వంట పట్టక అస్థి పంజరాలలాగా ఎండిపోయి బిడ్డలు నిరాశా నిస్పృహల్లో ఉన్నారు. దీనికి బ్రహ్మాండమైన, తిరుగులేని, అద్భుతమైనటువంటి ఆహార ఔషధ మార్గాలు కోకొల్లలుగా మన ముందు ఉన్నాయి. మా బిడ్డలు భయపడవద్దు. మీరు ఇలా బాధపడుతూ, భయపడుతూ ఎంతో కాలం నుంచి ఆ సమస్యలను అనుభవించినటువంటి మన ఆయుర్వేదమ్మ మనం చెప్పిన సులభమైన ఒక మార్గాన్ని ఆచరించి ఏ విధంగా ఆ సమస్య నుంచి బయటపడిందో ఆనందంగా చెప్పడం కోసం మీ ముందుకు వస్తుంది. అమ్మాయి చెప్పేటువంటి అనుభవాన్ని మీరు మనసారా వినండి, కళ్ళారా చూడండి. నా పేరు లలిత, మాది అలంకానపేట, నెక్కొండ మండలం, జిల్లా వరంగల్. నేను తెల్లబట్ట అయితే పరిగడుపున లేత బెండకాయలు రోజు 2 తినేది. 21 రోజు వాడిన, తెల్లబట్ట కంట్రోల్ అయింది. మళ్ళీ ఉసిరిక పొడి, పటిక బెల్లం సమభాగాలు తీసుకొని 21 రోజు వాడినా, తెల్లబట్ట ఆయనతో పోయింది. చిటికా చెప్పిన గురుగారికి ధన్యవాదాలు. జై ఆయుర్వేదం. చూశారు కదా, విన్నారు కదా. 21 రోజులు రోజు క్రమం తప్పకుండా ఉదయం పూట 2 లేత బెండకాయలు తిన్నది. ఏం కష్టం కాదు, దొరకంది కాదు, విషము కాదు. అలాగే ఉసిరికాయల పొడి, పటిక బెల్లం పొడి సమానంగా కలిపి పెట్టుకొని పొద్దున 1 చెంచా, సాయంత్రం 1 చెంచా తిన్నది. దీంతోపాటు చప్పిడి పథ్యం అంటే కారం, ఉప్పు, పులుపు బాగా తగ్గించుకొని అన్నంలో పెసరపప్పు, నెయ్యి, అలాగే అన్నంలో పాలు పోసుకోవడం, చక్కెర వేసుకోవడం, ఇలాంటి సాత్వికమైన, వేడి తగ్గించేటువంటి, వేడి చేయనటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటే తన సమస్య తీరిపోయి ఇవాళ చాలా ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నాను అని జై ఆయుర్వేదం కూడా చెప్పింది కదా. మీరు కూడా చెప్పాలి. ఎన్ని రకాల బిళ్ళలు మీరు వాడుతున్నారు మీరు ఆలోచించండి. మీరు ఈ సమస్య కోసం మనం ఆసుపత్రికి పోతే మీరు, మీతో పాటు మీ భర్త కూడా వాడాలని చెప్తున్నారు బిళ్ళలు. భర్త ఏమంటాడు, జబ్బు నీకైతే నేనెందుకు వాడాలి గోళీలు, నేను వేసుకోను అంటాడు. వీడు వేసుకోకపోతే తగ్గదంటారు వాడు. ఆ బాధ లేకుండా, ఖర్చు లేకుండా, ఇబ్బంది లేకుండా, ఎక్కడికో పోయి గంటల తరబడి సమయం వృధా చేయకుండా ఇలాంటివి చేసుకొని మీరు ఆరోగ్యం సాధించి ఈ ఆయుర్వేద కుటుంబంలో సభ్యులుగా చేరి మా ప్రియమైనటువంటి బిడ్డలందరూ కూడా ఈ విజ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టాలని మీ అందరినీ కోరుతూ, రావి చెక్క, తుమ్మ చెక్క అంతే. రావి చెట్టు బెరడు, తుమ్మ చెట్టు బెరడు, బ్రహ్మాండమైనటువంటి యోగం. ఈ 2 సమాన భాగాలు తెచ్చుకొని దంచి పొడి చేసుకొని జల్లించి కలిపి పెట్టుకోండి. 1 గ్లాసు నీళ్ళల్లో 1 చెంచా పొడేసి కప్పు కషాయం చేయండి, వడపోయండి. గోరువెచ్చగా అయిన తర్వాత 1 చెంచా పటిక బెల్లం పొడి కలపండి, తాగండి. దెబ్బతో దుమ్ము లేసిపోవాలి, అసలు ఉండదు ఇక. అన్ని రకాల బట్టంటు రోగాలు ఆ రావి చెట్టు దయ వల్ల, ఆ తుమ్మ చెట్టు, తుమ్మ అంటే మీకు చెప్పాను, అమ్మ నల్లని తుమ్మ, చల్లని అమ్మ అని మీకు గతంలో చాలాసార్లు చెప్పాను. ఆ తల్లి దయ వల్ల ఈ వికృతమైనటువంటి, వేధించేటువంటి, మా బిడ్డల ఆరోగ్యాన్ని నాశనం చేసేటువంటి ఈ బట్టంటు రోగాలు నాశనమైపోతున్నాయి. మా ప్రియమైన కుమార్తెలు, మా మేనగోడళ్ళు ఈ చక్కటి మార్గాన్ని ఆచరించి పథ్యాన్ని పాటిస్తూ వరుణ ముద్ర, గతంలో మీకు చెప్పాను మీకు నేను, వరుణ ముద్రను చక్కగా మీరు ధరించి, వరుణ ముద్రను ధరించి వేడిని తగ్గించుకుని శరీరంలో హాయిగా, ఆనందంగా, నిండు నూరేళ్ళు మీరు మంచి జీవితాన్ని గడపాలని ప్రేమగా మీ అందరినీ కోరుతూ కొద్ది క్షణాలలో మనం ప్రగతికి మూలం పురుషుడు గురించి చెప్పుకుందాం. చూస్తూ ఎదురు